యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేయటం నాకు కూడా అలవాటు అయిపోయింది. నా ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కానీ డాలర్స్ ఇంకా యాడ్ అవ్వలేదు. డాలర్స్ యాడ్ అవ్వాలంటే నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేయాలి. అప్పుడే నేను శాలరీ తీసుకుంటాను. ఇంకా సమ్మర్ కదా, వాటర్ కష్టాలు అయితే మొదలైనవి. ఈరోజు వాటర్ రాలేదు, బిందెలు తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను. గ్రౌండ్ ఫ్లోరు నీళ్ళు వచ్చేది. నీళ్ళు రానప్పుడు ఇక్కడ కష్టాలు ఎలా ఉంటాయంటే, సమ్మర్ వచ్చింది కదా, నీళ్ళ కష్టాలు అయితే మొదలైనవి. మేము ఉండేది సెకండ్ ఫ్లోరు. ఇప్పుడు ఈరోజైతే నీళ్లు రాలేదు. నేనైతే బిందెలు తీసుకొని కింద వచ్చాను. కిందకు వచ్చి బిందెలతో నీళ్లు పట్టుకొని ఇప్పుడైతే నేను పైకి వెళ్ళాలి. ఎట్లా అంటే ఎండ బాగుంది, చుక్కలు కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు నీళ్ళు తీసుకెళ్తుంటే. మామూలుగా నీళ్ళు కింద వాళ్ళు వదిలినప్పుడు ఇక్కడికి వస్తాయి అన్నమాట. ఇది మా పైపు. ఇక్కడ నుంచి మేము నీళ్ళు అనేది పట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్ళాలి. ఒకవేళ నీళ్లు రాలేదనుకో, కింద చూసారు కదండి, కిందకి వెళ్ళిపోవాలి. ఆ బకెట్లు అవి కనిపిస్తున్న వాళ్ళది ఓనర్ వాళ్ళది అనమాట. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు. ఒకవేళ నీళ్లు రాలేదనుకోండి, ఆ ఎల్లో ట్యూబ్ని వాళ్ళు పైకి వేసుకొని నీళ్ళు పట్టుకొని మళ్ళీ కిందకి వేస్తారు. నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మాకు పైకి ఇస్తారు. అంటే ఎప్పుడైనా నీళ్లు రానప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. ఇప్పుడు అసలే సమ్మర్ కాబట్టి మామూలుగా ఉండదు, చాలా జాగ్రత్తగా ఉండాలి సమ్మర్లో. అసలు నీళ్ళు ఏమీ లేని రోజులు మేమైతే ఎన్నో చూసాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మేము వాటర్ ప్యూరిఫైయర్ అయితే తీసుకున్నాము. అదేమో ఇప్పుడే రిపేర్ వచ్చింది, వాటర్ అన్నీ స్మెల్ వచ్చేస్తున్నాయి. దాని రిపేర్ కోసం అయితే చాలా మనీ అడిగారు. ఇదేమో మరి మంత్ ఎండింగే కదా, అయిపోయి స్టార్టింగ్ అయింది, ఇంకా శాలరీస్ అయితే రాలేదు. చూసారా, టబ్బుల్లో కూడా ఖాళీ అయిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ ఎప్పుడు వాటర్ ఆగిపోతాయో తెలీదు, అన్నీ పట్టి పెట్టుకోవాలి. ఈ టబ్బులో వాటర్ కూడా అయిపోతున్నాయి. ఇంకా నేను టబ్బు కూడా పట్టాలి. ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నీళ్ళు తీసుకొస్తే నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి. బయట ఎండ బాగా